హాయ్ అండి. గుడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. అదేదో కాదు, శ్రీజ రీ ఎంట్రీ 100% ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వీక్ కాదు, ఈ వీక్‌లోనే శ్రీజ రీ ఎంట్రీ ఉండబోతుంది. అండ్ చాలా మందికి చాలా డౌట్లున్నాయి. శ్రీజనే కాదు, ఇంకా కామన్ మ్యాన్స్ ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు కూడా వస్తున్నారు. అసలు ఎందుకు వస్తున్నారు, ఏంటి, క్లియర్ కట్‌గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందనమాట ఈ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే, శ్రీజానే కాదండి, ఎవరైతే కామన్ మ్యాన్స్ అండ్ మన సెలబ్రిటీస్ కూడా ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో, మన భరణి గారు, సెలబ్రిటీస్ చూసుకుంటే భరణి గారు, ఫ్లోరా గారు, అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మన హరీష్ గారు, ప్రియ గారు, అండ్ మన మర్యాద మనీష్, శ్రీజ, వీళ్ళందరూ వస్తున్నారనమాట. మండే రోజు వీళ్ళ చేతే నామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి హౌస్‌మేట్స్‌కి. వీళ్ళ చేతే నామినేషన్స్ ఉండబోతున్నాయి. తర్వాత ఏదో నామినేట్ చేసేసి బయటకు వస్తారా అంటే అది లేదనమాట. వీళ్ళు ఒక 1 వీక్ అయితే హౌస్‌లో ఉంటారు అనైతే అప్డేట్ అయితే పక్కాగా మనకు వస్తుందనమాట. ఖచ్చితంగా వీళ్ళని కూడా ఉంచి హౌస్‌లో వీళ్ళకి కూడా ఒక ఓటింగ్ అయితే పెడతారంట. మరి ఆ ఓటింగ్‌లలో ఎవరు టాప్ వస్తారో వాళ్ళనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంక వాళ్ళు కంటిన్యూగా ఉండడం అయితే జరుగుతుంది. వైల్డ్ కార్డ్ రూపంలో వాళ్ళైతే ఉంటారనమాట హౌస్‌లో. ఇప్పుడు ఇంకోటేంటంటే, మన ఆయిషా గారికి హెల్త్ ఇష్యూ ఉందంట. ఆమె కూడా 100% బయటికెళ్ళిపోతుంది హౌస్‌లో నుంచనే అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా వచ్చింది కాబట్టి ఇప్పుడు గాని ఆయిషా కూడా ఎళ్ళిపోతే ఇద్దరుంటారు. మామూలుగా అయితే ఒక్కరే ఉండాలి. ఇప్పుడు ఆయిషా గారు కూడా ఎళ్ళిపోతున్నారు కాబట్టి ఒక 2 మెంబర్స్‌నైతే ఉంచడం జరుగుతుందనమాట. మేబీ ఇంకా కామన్ మ్యాన్స్‌లోంచి ఒకరిని, ఇంకా సెలబ్రిటీస్‌లోంచి ఒకరినైతే ఉంచుతారని అయితే అనిపిస్తుంది. ఇంక కామన్ మ్యాన్స్‌లో తెలిసిందే కాబట్టి శ్రీజాకైతే ఓటింగ్ మామూలుగా పడదు. వాళ్ళు పెట్టడమే ఆలస్యం. అంతే. వాళ్ళు ఎప్పుడెప్పుడు పెట్టారా, అంతే అన్నమాట. పగిలిపోద్దనమాట. ఓటింగ్ బోర్డ్ పగిలిపోద్ది. అలా పడద్దనమాట ఓటింగు. చూస్తున్నట్లయితే బయట హైప్ మామూలుగా లేదు. రీల్స్, వీడియోస్ చేస్తుంటేనే అలా ఉంది. ఇంక మరి ఓటింగ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. అది బిగ్ బాస్ గూడా ఏమైనా సంచలనమైన ఓటింగ్ అవుతుందేమో, అది గూడా మనం నోటేట్ చేసుకోవాలి దాని గురించి. శ్రీజ్ అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంక సెలబ్రిటీస్‌లో మన ఫ్లోరా గారు కష్టమే అనిపిస్తుంది. భరణి గారున్నారు. భరణి గారేమైనా ఉంచుతారా? మళ్ళీ ఆ బాండింగ్స్ ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రశాంతంగా ఆడుకుండేవాళ్ళు మళ్ళీ ఆ బాండింగ్స్ తెచ్చి ఎందుకురా నాయన మళ్ళీ ఏలు పెట్టడం అని అదొకటైతే ఆలోచించాల్సొస్తుంది. ఏమో ఇంగా ఫ్లోరా గారు ఎళ్ళిపోతున్నారు కాబట్టి ఫ్లోరా గారు గాదు. మన ఆయిషా గారు ఎళ్ళిపోతున్నారు కాబట్టి ఆయిషా ప్లేస్‌లో మన భరణి గారినేమైనా తీసుకుంటారా? ఇదంతా నెక్స్ట్ మనకి సండే ఎపిసోడ్ అప్పుడు పూర్తి క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజుకొచ్చేలోపు మన వీడియోస్ అయితే వస్తానే ఉంటాయి అప్డేట్స్. ఖచ్చితంగా ఏ రోజు అప్డేట్ ఆ రోజు రావడం ఆలస్యం అప్డేట్. వీడియో చేస్తూనే ఉంటాను. మీకు అందిస్తూనే ఉంటాను. అందుకని సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఉండండనమాట. తెలుస్తది ప్రతి ఒక్కటి. అసలేం చెప్తున్నారు ఏంటి అని. ఇంకోటేంటంటే, ఇంక వీళ్ళిప్పుడు వెళ్ళాక, ఇప్పుడు ఖచ్చితంగా సండే ఎపిసోడ్ ఏయైతే అప్పుడు వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చినోళ్ళు వచ్చారు కదా! ఒక్కొక్కరు వాళ్ళకి పవర్స్ ఇచ్చి పంపించడం అయితే జరిగింది హౌస్‌లోకి. వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని. ఇప్పుడు ఈళ్ళు బయటికెళ్లారు. ఎలిమినేట్ అయినోళ్ళు బయటికెళ్లారు. బయట సిట్యుయేషన్స్ అన్నీ చూసారు. ఎవరు ఫస్ట్‌లో ఉన్నారు, తనూజ ఉంది. సెకండ్ ఎవరున్నారు, కళ్యాణ్ ఉన్నాడు. ఇదంతా తెలిసిపోయింది. ఆటంతా గ్రిప్‌లో ఉంటది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చుంటారనమాట మైండ్‌లో. ఇది ఇలా జరిగింది, ఈ తప్పులు చేశావు. నువ్వు ఇవి రిపీట్ చేయకు లోపల అని భరణి గారికైతే ఖచ్చితంగా బంధాల గురించి చెప్పుంటారు. శ్రీజ గురించి అయితే ఖచ్చితంగా ఓవర్ టాక్ అయన్నీ తగ్గించుకొని నువ్వు లాస్ట్ ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్‌లో ఏదైతే ఆడావో అదే కంటిన్యూ చేస్తే నువ్వు పోతావని ఖచ్చితంగా చెప్పుంటారు. ప్రియాకి కూడా కొంచెం మాట్లాడడం తగ్గించుకొని గేమ్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి అని చెప్పుంటారు. ఇవన్నీ వాళ్ళు వినుంటారు. మర్యాద మనీష్ కూడా మరీ నువ్వు ఓవర్‌గా లో అవ్వకుండా నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ వెళ్ళిపో. ఈ హౌస్ అనేది పర్మనెంట్ కాదు. అక్కడ గేమ్స్ ఆడడానికి రావాలి అని ఆయనకి కూడా చెప్పి పంపించడం అయితే జరుగుంటుంది. మరి ఇప్పుడు వచ్చాక వాళ్ళ గేమ్స్ ఎలా మారతాయి? ఇంగసలు మనం అప్పుడులాగే ఉంటాయా? మరి ఇప్పుడు ఊహించని రేంజ్‌లో ఏమన్నా ఇస్తారా మనకి అనేది డౌట్ అనమాట. అది మండే నుంచి క్లియర్ కట్‌గా అర్థమవుద్ది. మీరు మొన్న జరిగింది గదండీ ఎపిసోడు. అసలు ఏంటండి ఆ ఎపిసోడ్ దరిద్రంగా జరుగుతున్నాయి. అసలు 2.0 అందుకే ఫ్లాప్ అయిపోయిందనమాట. ఎక్కడో 9 పాయింట్ దగ్గరున్న టీఆర్‌పీ రేట్ 4కొచ్చి పడిందంట. 2.0 వచ్చాక. 2.0 వచ్చాక అలా ఉంది పరిస్థితి. ఆ గేమ్స్ చిన్న చిన్న పిల్లల గేమ్స్ పెడుతున్నారు. బకెట్లు పెట్టి ఊసే గేమ్‌లు, మళ్ళీ ఇంక బుడదలో అటు ఇటు ఎవరు పోతే వాళ్ళనమాట. ఫస్ట్ జెండాలేదో ఎయ్యాల బాక్స్‌లో ఆ గేమ్సు. ఇంకా ఈ చెప్పుతో పెట్టుంటారు ఒకటి. చెప్పుతో ఎగిస్తంటే మనకి ఎన్ని సెంటీమీటర్స్, ఎన్ని మీటర్స్ మనం తన్నామో ఆ పాయింట్స్ నోటేట్ చేసుకొని పిన్ ఇవ్వడము.
అసలు ఆ ఎలిమినేషన్ అప్పుడు కూడా ఆ కర్రల గేమ్‌లు, ఈ రింగులేసే గేమ్‌లు, ఆ గేములను చూస్తుంటే చిరాకు దొబ్బుతుందనమాట. ఎప్పుడు ఆ వీటి బదులు ఆ గోలీలాట ఆడటం బెస్ట్ అనమాట. గోలీలాట ఆడుతుంటారు కదా పల్లెటూర్లలో. ఆ గోలీలాట గాని, ఒక బంతి గీసేసి ఆ గోలీలాట ఎవరిదైతే ఫస్ట్ బంతిలో పడుతుందో వాళ్ళు విన్ అని చేయడం అని పర్ఫెక్ట్ అనమాట. ఈ గేముల కంటే పోలిస్తే. ఎందుకంటే గోలీలాట చాలా ఫేమస్. అలాంటి గేమ్ కూడా పెట్టేటట్టే ఉన్నారు ఇంక చూస్తుంటే మనకి. చూడాలా. ఇంక అది కూడా ఉంటే అసలు మామూలు ట్విస్ట్ కాదు. చిన్న చిన్న గేమ్స్ అనమాట. ఎలాంటి దెబ్బలు తగలకూడదు. సేఫ్‌గా ఆడుకోవాలి. మంచిగా కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు అని వీళ్ళు అనుకుంటున్నారు. బిగ్ బాస్ కూడా అలాగే ఆలోచించి అలాంటి గేమ్సే పెట్టడం జరుగుతుంది. ఇది మీకు ఎంతమంది కరెక్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి గేమ్స్ పెడితే అసలు ఏం ఊపొస్తది? జనాలు బయట ఉండే వాళ్ళకి ఏం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది? సాదాగా, సీదాగా ఆడేస్తారు. నార్మల్‌గానే ఉంటుందన్నమాట. నార్మల్‌గా చూసినట్టు ఉంటుంది. ఏమి నచ్చట్లేదు. మరి అది టీఆర్‌పీ రేట్ కూడా అందుకే తగ్గినట్టుంది. అంతకు చిరాకు దొబ్బినట్టుందన్నమాట. చూడడం మానేసినట్టున్నారు. ఇది ఎప్పుడైతే మానుకొని ఈ గేమ్స్ పెట్టడం కొంచెం టఫ్ ఛాలెంజ్ గేమ్స్ పెడితే ఉంటారనమాట. చూస్తారు. టీఆర్‌పీ రేట్ మళ్ళీ వచ్చేది ఉంటది. లేదు మేము మళ్ళీ కోలీలాటలే పెడతాము. లేకపోతే బంగారం ఆటలే పెడతాము అంటే టీఆర్‌పీ రేట్ కూడా ఖచ్చితంగా ఇంకా పడిపోతుందనమాట. ఇంక అసలు సీజన్ 9 తోనే బిగ్ బాస్ ఇంకా చూడటం కూడా మానేస్తారు అని అనిపిస్తుందనమాట. ఇంక ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలి. రణరంగం, చదరంగం చాలా అన్నారు. అదైతే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు 2.0 పోయేసి 3.0 కూడా వస్తున్నారనమాట. 3.0 ఎవరో కాదు. మన తెలుసు గదా! ఎవరైతే మన కామన్ మ్యాన్స్ 'శ్రీచాప్' ద ఫైర్ బ్రాండ్ అయితే వస్తుంది. అలాగే 'హరీష్' గారు, ఇంకా ప్రియా వాళ్ళ మరియాతమణి అందరూ వస్తున్నారనమాట. ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఒక డాన్స్ చేస్తుంటది ఆమె. ఫస్ట్‌లో ఎలిమినేట్ అయిందనమాట. ఆ అమ్మాయి అయితే కొంచెం ఏదో వర్క్స్ వల్ల రావట్లేదని న్యూస్ అయితే వస్తుంది. మరేమో చూడాలి. సండే ఎపిసోడ్ సాటర్‌డే లోపు మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందనమాట. ఆ అమ్మాయి వస్తుందా? రావట్లేదా? వాటి గురించి కూడా చూద్దాం. ఇదనమాట మ్యాటరు. ఇంక నెక్స్ట్ వీక్ నుంచయితే కొంచెం హైప్‌లోనే ఉంటుందనిపిస్తుంది. నాకర్థం కావట్లేదు. ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోయింది. హౌస్ ఫుల్ అయిపోయింది. ఆయిషా గారైతే బయటికెళ్ళిపోతారు ఓకే. మరి ఇంతమందొచ్చి అసలు ఎక్కడుంటారు హౌస్‌లో? వాళ్ళకి పడుకోవడానికి లేవు. కొంతమంది కింద పడుకుంటున్నారు. లేక అసలు తిరణాలా ఏంటిది? ఏమో అర్థం కావట్లేదు. మొత్తానికైతే అప్డేట్ వచ్చిందయితే చెప్తున్నాం మనం. మరి ఇంతమంది పోయి వాళ్ళు అసలు ఎక్కడ స్టే చేస్తారు? ఎక్కడ పడుకుంటారు? 2 హౌసెస్ అయితే కట్టారు మరి. ఏమో అదంతా ఇంక చూడాలి. తిరణాల్లాగే ఉంటదనిపిస్తుంది. ఇంకా ఆ తిరణాల్లో మరి గేమ్స్ ఏం గేమ్స్ పెడతారు? ఇంతమందికి అసలు ఏ గేమ్స్ పెడతారు? వాళ్ళెలా నెట్టుకొస్తారు? అంతా చూడాలన్నమాట. మొత్తం ఒక ప ఏదో చిల్లరగా జరుగుతుందన్నమాట అంతా గేమ్స్‌లలో గాని, టాస్కుల్లో అయితేమి. 2.0 వచ్చాక ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. మనము పెట్టుకున్నాము. పాన్ ఇండియా రేంజ్ అని జెప్పారు. డిఫరెంట్ స్టేట్ నుంచి తీసుకొచ్చారు. ఏమీ లేదనమాట. ఇంక శ్రీజ విషయానికొస్తే అదంతా పక్కన పెట్టొద్దు. ఎంత మాట్లాడుకున్నా అంతే ఇంగది. అది అందరికీ తెలుసనమాట. ఇంగ నెక్స్ట్ వచ్చేసి మన శ్రీజ అయితే వస్తుంది. కామన్ మ్యాన్స్ కొంచెం పక్కన పెడదాం తర్వాత. మనకి ప్రస్తుతానికి శ్రీజ మాట్లాడుకుంటే, శ్రీజ అయితే ఖచ్చితంగా రాబోతుంది. మనకి నామినేషన్స్‌లలో అసలు వాళ్ళ మీద అసలు వైల్డ్ కార్డ్స్ మీద ఎలా ఫైర్ అయిపోతుంది? అసలు ఎలా ఫైర్ అవుతుంది? ఏంటి? వాళ్ళకసలు ఏ పాయింట్స్ చెప్తుంది? అసలు నన్నెందుకు ఎలిమినేట్ చేశారు? ఆ ఫైర్ ఎలా ఉంటుంది? దాని గురించి అయితే ఎర్లీగా మనం వెయిట్ చేస్తున్నాం. అసలు ఖచ్చితంగా అదైతే ఆ నామినేషన్స్ అయితే ఖచ్చితంగా చూడాలసల. శ్రీజ ఏం మాట్లాడుతుందో చాలా సాడ్‌గా పెట్టడం అయితే జరిగిందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అయన్నీ మనం చూసాం ఆ రీల్స్. ఆ ఎమోషన్ మళ్ళీ ఆడ ఎలా చూపిస్తుందో ఏంటో అని అందరికీ ఆతృతగా ఉంది. చూద్దాం మండే వచ్చాక తెలుస్తది. తర్వాత అసలు వాళ్ళెళ్ళాక అసలు ఆ హౌస్‌లో అంతమంది అసలు ఎలా ఉంటారు? వాళ్ళకసలు ఓటింగ్ ఎలా పెడతారు? అసలు వాళ్ళకి ఓటేసే పద్ధతి ఎలా ఎయ్యాలో ఏంటో అన్నీ తెలుస్తాయి. ఓటింగ్ పెడితే మాత్రం అసలు సంచలనమే. ఖచ్చితంగా మనం టాప్ ప్లేస్‌లో శ్రీజ అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి ఆలోచించవల్ల. ఇంక ఆయిషా గారు ఎళ్ళిపోతున్నారు కాబట్టి ఆయిషా ప్లేస్‌లోకి ఎవరు తీసుకొస్తారా అనేది డౌట్ అనమాట. దాని గురించి కొంచెం క్వెషన్ మార్క్ అయితే ఉంది. దాని గురించి మనం వెయిట్ చేయాల్సొస్తుంది. అది నెక్స్ట్ వీక్ మొత్తం అయిపోతే ఆ టాస్క్‌ల పెర్ఫార్మన్స్ అయితేమి, పోయిన దానికంటే అసలు ఎవరున్నారు? దాని గురించి తీసుకుంటారు. కానీ అది కూడా జనాల ఓట్ల ద్వారానే ఉంటుంది. టాప్ 2 ప్లేస్‌లో ఎవరైతే వస్తారో ఇంక వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుందనమాట సెకండ్ హౌస్ మేట్స్‌గా. ఏందంటే జనాలు కోరుకుండేదే కదా! వీళ్ళు పెట్టాల్సిందక్కడ. అది మ్యాటర్. మరి ఇప్పుడు 'శ్రీజ' వచ్చాక ఇంత హల్చల్ చేశారు. ఇంత రచ్చ చేశారు. ఇప్పుడు ఒక మంచి సముద్రంలోకైతే వదలబోతున్నాము 'శ్రీజని'. 'బిగ్ బాస్' వదలబోతున్నాడు. మరి చేప పిల్లలాగే ఉంటుందా? మరి లేకపోతే మంచి తిమింగలం అందరితో వేటాడడం స్టార్ట్ చేస్తుందా అనేది ఖచ్చితంగా చూడాల్సొస్తది. చూస్తాం కూడా. మళ్ళీ నార్మల్‌గానే రొటీన్‌గా అదేమన్నా ఇప్పుడు బయట ఉన్న హైప్‌ని ఏమైనా మైండ్‌లో పెట్టుకొని ఆడితే మాత్రం మళ్ళీ బయట ఉండే వాళ్ళకి నచ్చదనమాట. మళ్ళీ ఎక్కడైతే ఆ ఎలిమినేట్ అయినప్పుడు ఎలాగునిందో, ఆ టైంలో ఎలాగునిందో, అక్కడి నుంచే మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటూ గాని వెళ్ళిపోతే అదే ఫ్లోలో ఖచ్చితంగా 'శ్రీజ' కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోబడలేదనమాట ఖచ్చితంగా. కాపోతే ఇంక బయటున్న హైప్‌ని గాని మైండ్‌లో పెట్టుకొని, నాకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది బయట. అందరూ నన్ను పంపించారు. ఇంక నేను ఏది చేసినా చెల్లుద్ది. అది ఇది అని అనుకోని ఆడితే మాత్రం
తొక్కేస్తారనమాట ఖచ్చితంగా. పంపించేది ఇప్పుడు ఓన్లీ అన్‌ఫేర్ జరిగింది. ఒక కామన్ అమ్మాయికి అన్‌ఫేర్ జరిగింది. అలా జరగకూడదు. ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇలా అన్‌ఫేర్ అయింది కాబట్టి ఇంతమందికి హైప్ అయిందనమాట. అది దృష్టిలో పెట్టుకొని నాకు ఫ్యాన్ బేస్ వచ్చిందని అది తప్పు. నీకు అన్‌ఫేర్ అయితే ఏదైతే జరిగిందో దానికి ఎక్కువ మంది రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అది జరిగిందక్కడ. హౌస్‌లోకెళ్ళాక మళ్ళీ ఇలాంటియన్నీ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు. తన గేమ్ తను ఆడుకుంటూ ఎప్పుడైతే అప్పుడు ఎలా ఉన్నిందో అలాగే నార్మల్‌గా మళ్ళీ అనవసరమైన పంచాయతీలు ఎక్కువ మాట్లాడకుండా నార్మల్‌గానే పోతూ టాస్కుల్లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తూ తనకెంత తోచితే అంత ఇస్తూ మంచిగా అందరితో కలిసి మంచిగా ఉంటూ ఈ ఫ్లోలో పోతే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ ఇంకా పెరుగుతుంది. అసలు ఇప్పుడు ప్రెజెంట్ అయితే తనూజ ఉంది. తనూజని కూడా దాటి ఎళ్ళిపోయే ఓటింగ్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఉంటే అది మనకి వెళ్ళిన 2 డేస్‌లో అర్థమైపోద్ది. 2 డేస్ కూడా అవసరం లే. వెళ్ళిన ఒక ఫస్ట్ డేలోనే ఆ అమ్మాయి అసలు అందరితో ఎలా ఉంటుంది? ఏంటి? అసలు ఏం మాట్లాడుతుంది? బయటున్నది ఏమన్నా క్యారీ చేసుకొని పోయి అక్కడ చేస్తుందా? లేకపోతే నార్మల్‌గానే ఉంటుందా? అదంతా మనకి ఒక 1 డేలో అర్థమైపోతుంది. దానికి తగ్గట్టు మళ్ళీ చూద్దాం. ఇంగా అలా అయితే మళ్ళీ త్వరగా ఎలిమినేట్ అయితే రావాల్సొస్తుందనమాట. ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇదే అండి. అంటే ఖచ్చితంగా అయితే ఉంటుందనమాట. మనకి రీ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందరికీ ఉంటుంది. వాళ్ళు నా వీళ్ళు పోయేసి వాళ్ళని నామినేట్ చేసేసేసి ఒక 1 వీక్ అయితే ఉంటారంట. ఉండి వాళ్ళకి ఓటింగ్ అయితే పెడతారంట. ఏదో పెద్ద ప్రాసెసే ఉంది. ఆ ప్రాసెస్ మరి చూద్దాం. అసలు ఏముంటదో ఏంటో అసలు రకరకాలుగా పెడుతున్నారు. ఇంక వాళ్ళకి టీఆర్‌పీ రేట్ రావటంలా. రానప్పుడు ఇంక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలోచనలొస్తాయన్నమాట. టీఆర్‌పీ రేట్ వస్తుంటే అసలు ఏమి పట్టించుకోరు. మీరు అరవండి, కరవండి ఏమైనా చేయండి. అసలు శ్రీజ గురించి అసలు ఎవ్వరు ఏం పట్టించుకోరనమాట. నేను చెప్పింది అదే. 10% టీఆర్‌పీ రేట్ తగ్గితేనే తీసుకొస్తారని. టీఆర్‌పీ రేట్ తగ్గింది తీసుకొస్తున్నారనమాట. ఇది వర్కౌట్ అయితే ఉంచుతారు. ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో ప్లానేస్తారు. ఇయన్నీ పోతానే ఉంటదనమాట. ఇది ఒకటని మనం ఉండలేమనమాట. ఇప్పుడు అదే జరుగుద్ది, ఇదే జరుగుద్దని ఏం లేదు. వాళ్ళకి ఆ టీఆర్‌పీ రేట్‌కి తగ్గట్టు, వాళ్ళ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు అసలు ఏంటి, ఏం చేస్తే టీఆర్‌పీ ఎక్కువ పోతుంది, దేనివల్ల పోతుంది, టాస్కుల్లో పోతుందా, మాటలు పోతుంది, ఎవరుంటే పోతుంది, వీటన్నిటి గురించి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు దాని గురించి చేస్తారు. అదే కదా వాళ్ళ పని. దానికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటుంటారనమాట. జనాల గురించి ఏమి వాళ్ళు అది కోరుకుంటారు, ఇది కోరుకుంటారు ఏముండదు. మొత్తానికైతే మనం అనుకున్నదైతే జరుగుతుంది. శ్రీజ అనేది తీసుకొస్తున్నారు అది చాలు. ఇంక మరి ఎళ్ళాక ఎలా ఉంటదనేది ఆ అమ్మాయి అక్కడ ఉండే దాన్ని బట్టి అది తెలుస్తుందనమాట మనకి. అసలు నార్మల్‌గా ఉంటుందా, క్యారీ చేస్తుందా దాన్ని బట్టి ఓటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఏమన్నా బయట హైప్ ఉందని ఆ రేంజ్‌లో గాని చేస్తే అసలు మనం ఇప్పుడు అనుకుంటున్నాం కదా! ఇంకా ఓటింగ్ ఎక్కువ పడితే పోద్దని. ఈ ఓటింగ్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని అయన్నీ మైండ్‌లో పెట్టుకోకుండా నాకు బయట ఇలా ఉంది ఫ్యాన్ బేస్ అదంతా పట్టిపోకుండా నార్మల్‌గా అప్పుడు ఎలా ఉండేదో అప్పుడు ఎళ్ళిపోతే ఖచ్చితంగా ఉంటుంది. కప్పు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి శ్రీజకి. ఇదనమాట అప్డేట్. ఈరోజు మనం తెచ్చింది మీ దగ్గరికి. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి పోవడం జరుగుతుంది. చాలా మంది తెలుసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్ గురించి. ఓకేనా? అండ్ థాంక్ యూ సో మచ్.